హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా డే 1 ఇన్ అరుణాచలం అనమాట. అదే తిరువన్నమలైకి వచ్చాం మేము. ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock అవుతుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాము. అండ్ దిస్ ఈస్ మై అట్టైర్ అనమాట. ఇంకా స్టార్ట్ అయినాక చూపిస్తాను గాయస్, స్టే ట్యూన్డ్. ట్రావెలింగ్ అయితే నేను మొత్తం షార్ట్స్లోనే పెట్టాను. ఇక్కడ ఐ బటన్లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మేము రూమ్ ముందే ఏం బుక్ చేసుకోలేదు, ఇక్కడికి వచ్చాకే తీసుకున్నాం. మేమున్న స్టే అయితే రాజగోపురం ఆపోజిట్ లేన్లోనే ఉంటుంది. మంచిగా 2 beds ఇచ్చాడు. ఒకటేమో పెద్దది, ఒకటి చిన్నది. సైడ్ టేబుల్ కూడా ఉంది మంచిగా. టీవీ మనం వాడము. ఇంకా ఇక్కడ అంతా లగేజ్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఫోన్స్. ఇక్కడ మంచి మిర్రర్. హాయ్. ఇక్కడేమో వాష్రూమ్. మంచిగా వెంటిలేషన్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. మీరు ముందే రూమ్ బుక్ చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. నార్మల్ గానే లగేజ్ పట్టుకుని రోడ్ పైన కనిపిస్తే ఇక్కడ అందరు వచ్చి అడుగుతుంటారు రూమ్స్ కావాలా అని. ఆ రూమ్స్ అన్ని చాలా దూరంగా ఉంటాయి టెంపుల్ కి. మళ్ళీ ఆటోకి అయితే ఈచ్ పర్సన్ కి 30 రూపీస్ తీసుకుంటారు. అవన్నీ ఎక్స్ట్రా ఖర్చుల బదులు టెంపుల్ దగ్గరలోనే తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఉండొచ్చు. ఇంక ఇక్కడైతే మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే 8 o'clock అవుతుండే. ఇంకా ఇట్లా బొట్లు పెట్టుకొని ఒక కొబ్బరికాయ దీపం కూడా తీసుకున్నాము. స్టార్ట్ చేసే ముందు చేయాలి కదా రిచువల్స్ అన్ని. మా రూమ్ నుంచి రాజగోపురం చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. మాకు ఎందుకు లేట్ అయిందంటే ఇట్లా ఆల్రెడీ చెప్పిన కదా, వచ్చి అడుగుతారు మీకు రూమ్స్ కావాలా అని. సో అట్లా ఇద్దరు వచ్చి అడిగినారు. సో ఇద్దరు బైక్స్ పైన వెళ్ళి మా వాళ్ళు వెళ్ళి చూసేసి వచ్చారు రూమ్స్. బట్ ఏవి నచ్చలేదు మాకు. అండ్ అవి కూడా టెంపుల్ కి 2-3 kilometers దూరంలో ఉండే. మాకు 1.5 hour టైం ఇక్కడే వేస్ట్ అయింది. ఇదంతా కాదని చెప్పి మేమే చూసుకున్నాము రాజగోపురం దగ్గరలో. సరే, ఆ స్టోరీ అంతా పక్కన పెడితే వీడియోలోకి వద్దాము. ఇక్కడ దీపం వెలిగించేసి ఇంక ఇట్లా కొబ్బరికాయ కొట్టేసిన. మాక్సిమం అందరూ నైటే నడవడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి రష్ ఉన్నారు. ఈవినింగ్ 6 కి అట్లా స్టార్ట్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. అరుణాచలంలో స్పెషల్ ఏంటి అంటే గిరి ప్రదక్షిణనే. అరుణాచలంకి వచ్చి గిరి ప్రదక్షిణ చేయకపోతే ఇంకా అది వేస్ట్ అంటే ఇంకా దానికి వాల్యూ లేదని చెప్తున్నాను. మీరు నడవాల్సిన అవసరం ఏం లేదు. ఆటోస్ కూడా ఉంటాయి, ఆటోస్ లో కూడా తిరగొచ్చు. ఆటో వాళ్ళు 100-200 అట్లా చార్జ్ చేస్తారు. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు. ఆటో వాళ్ళ ప్యాకేజ్ ఎట్లుంటదంటే మన గిరి ప్రదక్షిణ చేయిస్తూ అష్టలింగాల టెంపుల్స్ ని కూడా విజిట్ చేపిస్తారనమాట. సో ఇక్కడైతే మేము అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు 8:30 అట్లా అవుతుండే. ఇంకా అప్పటికే లేట్ అవుతుందని చెప్పి ఇంకా త్వరగా స్టార్ట్ అయినాము. ఇట్లా ఫస్ట్ స్టార్ట్ అయినామో లేదో లెఫ్ట్ నుంచి రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. మీరే చూడండి ఎట్లుందో, మొత్తం ఫుల్ రాళ్ళు ఉన్నాయి. కొంచెం దూరం నడవగానే ఫస్ట్ మనకి ఇంద్రలింగం వచ్చేస్తుంది. టెంపుల్ నుంచి ఒక 500 meters వచ్చాక లెఫ్ట్ లో ఉంటుంది. మధ్యలో చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా మంచిగా పూజ చేశారు. అక్కడ బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు. మేమైతే ఏం ఫుడ్ తినకుండా స్టార్ట్ చేసినాము. కొంచెం ఏదైనా లైట్ గా డిన్నర్ కి తిందామని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడితే ఆగినాము. ఇక్కడ అన్నిట్లో బెటర్ మాకు పొంగనాలు అనిపించినాయి. సో పొంగనాలు అయితే తినేసినాం. ఇక్కడ చాలా బాగుండే టేస్ట్. మీరు నెక్స్ట్ టైం వెళ్తే ట్రై చేయండి. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీకు దారిలో వెళ్తుంటే ఇట్లా రోడ్ మ్యాప్ కూడా ఉంటుంది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మన గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అన్నమాట. ఇందులో అన్ని అష్టలింగాలు కవర్ అవుతాయి. ఇట్లా మ్యాప్ ఉన్న బోర్డ్స్ అయితే ఎవ్రీ 1 kilometer కంప్లీట్ అయినాక వస్తాయి. ఇదైతే మేము ఫస్ట్ 1 kilometer కంప్లీట్ చేసినాక వచ్చింది. ఎక్కువ ఇంగ్లీష్ లో తమిళ్లో ఉంటాయి బోర్డ్స్, తెలుగులో తక్కువగా ఉంటాయి. అండ్ ఇలా మధ్యలో డైరెక్షన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇలా బోర్డ్స్ లేకపోయినా మనుషుల్ని చూసి మీరు వెళ్ళిపోవచ్చు. ఎంత లేట్ నైట్ అయినా ఫుడ్ గురించి అసలు దిగులే లేదు. మధ్యలో చాలా ఉంటాయి స్టాల్స్. ఇట్లా వాటర్ బాటిల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, టీ కూడా ఉంటుంది. ఈ అష్టలింగాలే కాకుండా మధ్యలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపుల్స్ కూడా వస్తుంటాయి. మీరు మనుషులు ఉంటారో లేరో అనుకోకండి, ఎంత నైట్ అయినా కూడా మనుషులు ఉంటారు. నైటే ఎక్కువ నడుస్తుంటారు కాబట్టి నైట్ డెఫినెట్ గా అందరు ఉంటారు. అట్లా కొంచెం దూరం వెళ్ళినాక మనం లెఫ్ట్ లో నడుస్తుంటాం కాబట్టి రైట్ సైడ్ లో రోడ్ క్రాస్ చేసి ఒక గల్లీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉంటుంది అగ్నిలింగం. నైట్ టైం వెళ్ళడంలో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్ని టెంపుల్స్ క్లోజ్ చేసి ఉంటాయి. ఇంకా అమ్మవారి టెంపుల్స్ అయితే ఫుల్ గా డెకరేట్ చేశారు. ఎందుకని లేట్ గా తెలిసింది ఏంటంటే ఇక్కడ మనకు శ్రావణ మాసం అవుతున్నాయి. ఇక్కడ తమిళ క్యాలెండర్ లో ఇంకా ఆషాఢ మాసమే ఉందంట. అండ్ ఈ క్లిప్ లో చూడండి ఈ చిన్న పాప ఎంత క్యూట్ గా నడుస్తుందో. మేము బ్రేక్స్ అయితే చాలా తక్కువ తీసుకున్నాం. బ్రేక్స్ తీసుకుంటే చాలా డిలే అయిపోతుంది. ఈ మధ్య నాకు ఇలాంటి ఆవులు చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఈ టైంలో మంచిగా క్లీన్ కూడా చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళంతా. కొంచెం ఇక్కడ టూరిజం పెరుగుతుంది కాబట్టి క్లీన్ గా ఉండాలి కదా సిటీ కూడా. మేము ఇక్కడ ఫస్ట్ బ్రేక్ కి ఆగినాం. ఇక్కడ వరకు అయితే మేము యాక్టివ్ గానే ఉన్నాము. అట్లీస్ట్ ఒక 3 kilometers అయినా ఇప్పటికి. కొంచెం బ్రేక్ తీసుకున్నాం గైస్ ఇక్కడ మధ్యలో. మేమైతే 1.5 hourలో ఓన్లీ 3 kilometers నడిచినాం. ఇన్ఫర్మేషన్, మీరైతే ఎంతసేపట్లో నడిచినారో కామెంట్ చేయండి గైస్.
నెక్స్ట్ థర్డ్ లింగం వచ్చేసింది. అదే యమలింగం. ఈ టెంపుల్ ఒక్కటి ఓపెన్ లో ఉండే, అంటే అది కూడా క్లోజ్ చేస్తున్నారు ఇంకొక 10 మినిట్స్ లో. అండ్ ఇలా మధ్య మధ్యలో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా చాలా టెంపుల్స్ ఉంటాయని. ఇట్లా మహర్షుల కోసం కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మాకు చింత చెట్టు కనిపించింది చాలా డేస్ కి. తిన్నామా ఇంకా మరి తిను. ఆకు తినొచ్చా? ఇవేంటి మేము వెళ్ళిన టైంలో లక్కీలీ వర్షాలు లేవు కాబట్టి సరిపోయింది. వర్షాలు ఉంటే చాలా కష్టం అవుతుంది కదా. మీరు ఎప్పుడైనా వెళ్తే క్లైమేట్ అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి గైస్. నాగుల పంచమే నాగుల చవితియా నాగుల పంచమియా? అండ్ దారిలో మాకు ఇట్లా డేర్స్ కూడా కనిపించినాయి. నార్మల్ సింపుల్ గా ఫెన్సింగ్ వేసి పెట్టినారు. అవైతే మంచిగా మనుషుల దగ్గర కూడా వస్తున్నాయి. మన ఫుడ్ పెడతారేమో అని. నెక్స్ట్ వచ్చేసి మనకు నైరుతి లింగం వస్తుంది. ఇక్కడ అన్ని అష్టలింగాల టెంపుల్స్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ టెంపుల్ దగ్గర అయితే ఇంకా ఫుల్ గా స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఒక టిప్ నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే, ఒక కర్పూరం ప్యాకెట్ క్యారీ చేయండి. అన్ని టెంపుల్స్ దగ్గర దీపాల దగ్గర పెట్టేయండి. నేను ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశానంటే, ఇక్కడ లెఫ్ట్ లో ఫుట్ పాత్ ఉంటుంది కదా, మనకు ఆ పాత్వేలో ఈజీగా 1000 మెంబర్స్ ఇట్లా గురూజీ లాగా ఉంటారు, కనిపిస్తుంటారు. వాళ్ళు లేచి ఉన్నప్పుడు అడుక్కుంటున్నారు, లేకపోతే అక్కడే పడుకుంటున్నారు ఫుట్ పాత్ పైన. ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ ఏమైందంటే, వాళ్ళు నిద్రలో ఉంటున్నారు, ఎవరైనా ఇట్లా పాస్ అవుతున్నారు అనుకోండి, నిద్రలో ఉన్న వాళ్ళు లేచి అడుక్కుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ పడుకుంటున్నారు. పాపం అనిపించింది నాకైతే. వీళ్ళనే కాదు, ఏమైనా స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా అలానే పడుకుంటున్నారు. ఎవరైనా వస్తున్నారంటే కొనుక్కోండి కొనుక్కోండి అంటున్నారు. వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అసలు. సగం జర్నీ కంప్లీట్ అయినాక మనకి ఇట్లా లెగ్ మసాజర్స్ వస్తాయి. మేమైతే ఏం యూజ్ చేసుకోలేదు ఈ సర్వీస్ ని. ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకైతే సూర్యలింగం వచ్చేసింది. ఇక్కడ ఏ టెంపుల్ లో చూసినా క్లోజ్ ఉన్నా కూడా లోపల గర్భగుడిలో దీపం వెలుగుతూనే ఉంది. అసలు నడుస్తున్నప్పుడు ఏం తినాలనిపించలేదు పెద్దగా, కానీ ఇంకా ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఎందుకో. నెక్స్ట్ ఇక్కడైతే మనం వాయులింగంకి వచ్చేసినాము. చెప్పాను కదా అన్ని టెంపుల్స్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి. నాకు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదో లేట్ నైట్ నడుస్తున్నట్టు అనిపించలేదు. నార్మల్ గా 8 o'clock 9 o'clock నడుస్తున్నట్టే అనిపించింది. ఎందుకంటే అందరు జనాల మధ్యలోనే నడుస్తున్నాం. ముందు ఉన్నారు, వెనక ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడైతే మనకు వచ్చేసింది చంద్రలింగం. ఈ ట్రిప్ అయితే మేము జూలై ఎండింగ్ లో వెళ్ళినాము 2025 లో. ఎందుకు ఇలా డేట్ మెన్షన్ చేస్తున్నానంటే, మీరు వెళ్ళినప్పుడు ఇట్లనే ఉండొచ్చు, ఇట్లా ఉండకపోవచ్చు కదా. ఇంక ఇక్కడైతే మేము కొంతసేపు రెస్ట్ కూడా తీసుకున్నాము. అండ్ దీని తర్వాతనే త్వరగానే కుబేర లింగం వచ్చేస్తుంది మనకి. ఈ బోట్ ట్రిప్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, మీ అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే మనకు ఆల్ ఓవర్ గిరి ప్రదక్షిణ టైంలో వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇట్లా ఒక బోర్డు చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి. నేను చూసిన దాంట్లో అయితే అట్లీస్ట్ 1 or 2 kilometers గ్యాప్ లో ఉన్నాయి ఫెసిలిటీస్. అంటే ఇప్పుడు మనం 1 kilometer దగ్గర వాటర్ ది చూసాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కిలోమీటర్ వరకు వాటర్ ది ఉండదు. మేము యాక్చువల్లీ ఇట్లానే లెఫ్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇట్లా నార్మల్ గా రైట్ సైడ్ చూస్తే చాలా మంది పబ్లిక్ కనిపించారు. ఏముందబ్బా ఇక్కడ అని వెళ్ళి చూస్తే, ఈ క్యూ లైన్ అంతా మోక్ష మార్గం కోసం. మేము వెళ్ళింది ఆఫ్ సీజన్ లో అయినా, అంటే పౌర్ణమి టైంలో కాకపోయినా కూడా ఎంత రష్ ఉన్నారో కదా మోక్ష మార్గం దగ్గర. నార్మల్ టైంలోనే ఇంత రష్ ఉంటే పౌర్ణమి టైంకి ఇంకెంత రష్ ఉంటారో అసలు. ఈ క్యూ లైన్ లోకి మేము మిడ్ నైట్ 1 o'clock జాయిన్ అయినాం. అమ్మో 1 hour ఉన్నాం క్యూ లైన్ లోనే ఇవ్వడు. ఫైనల్ ఇంకా మోక్ష మార్గం దగ్గరకు వచ్చేసినాం అంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఒక 3 kilometers ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం లాస్ట్ లింగం దగ్గరకు వచ్చేసినాము. అదే ఈశాన్య లింగం. మాకు ఈ టెంపుల్ ముందు వరకు కూడా కొంచెం మనుషులు కనిపించారు. ఇక్కడికి వచ్చినాక చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఇంకా రాజగోపురం అయితే రీచ్ అయిపోయినాము. అప్పుడు టైం 3 o'clock అవుతుంది మార్నింగ్. నెక్స్ట్ వీడియోలో దర్శనం బ్లాగ్ వస్తుంది, డెఫినెట్ గా చూడండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.